మల్లికార్జున ముత్య అప్పాజీ అప్పాజా బప్పాజా పప్పాజీ ఏం చెప్తుండు చూడు అన్న పసిబిడ్డనయ్యా ఆగో గట్లనా ఎట్లా లేపండి చూడు వీడు ఏం ఉండవు అన్నట్టు ఇక పద్ధతులు ఇట్లా ఈ పసిబిడ్డ గొంతు పడతాడు ఇదేం ధర్మం రా చెప్పి ఇప్పుడు ఎటు వేరు నా హిందువులంతా ఎటు వేరు ఇప్పుడు నేను అడుగుతున్నా నా హిందువులనే అడుగుతున్నా ఏంది ఇది వీడేం మనిషి ఈ దేవుళ్ళకు కూడా అంత అయిపోయలే కదరా ఈ మనిషికి ఇచ్చారు చిన్నపిల్లలను తాకరాని కూడా తాకరాని చోట తాకుతూ గొంతు పట్టుకొని లేపి ఇంకొక ఆడ పెడుతూ ఏ ధర్మం చెప్పింది ఇప్పుడు ఈయన నాట మనిషి పోతే మనిషి ఫోన్ నెంబర్ చెప్తాడట చెప్పు ముక్కులు ఎన్ని ఎటుకలు ఉన్నాయి సంకలు ఎన్ని ఎటుకలు ఉన్నాయి గవి చెప్పి ఇంకా ఈయన చెప్తాడట ఈయన మనిషి ఫోన్ నెంబర్లు చెప్తే ఆయన జీవితం ఆయన కథ చెప్తాడట చిన్నపిల్లల పట్ల ప్రవర్తించే ప్రవర్తన చూడు చిన్నపిల్లలు దేవుళ్ళు అంటాం కదా మనం అచ్చా దేవుళ్ళ గొంతు పట్టుకోవాలనా నాకు తెలియదు మరి ఇప్పుడు దైవంతో సమానం అంటాం కదా మనం చిన్నపిల్లలు మన ధర్మంలో మన హిందుత్వంలో అంటే ఇప్పుడు దేవుళ్ళ గొంతు పట్టుకుంటే ఇక బలం ఎక్కువ వస్తుంది అన్నట్టు అప్పాజీనా ఈయన కాట మహిమలు ఉన్నాయట ఈయన దేవుడాట అరే భయ్ నేను చెప్తున్నా మీరు ఇప్పుడన్నా రియలైజ్ కండ్రి ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూ బట్ ఇప్పుడన్నా మారతారని చెప్తున్నా ఈ దొంగలను లంగలను నమ్మకురి మనకు దేవుళ్ళు ఉన్న మాట వాస్తవం కానీ ఆ దేవుడు మనకు మంచి చేసే మనిషి రూపంలో ఉంటాడు ఎక్కడో ఉండి ఆ మనిషితోటి పనులు చేయిస్తుంటాడు విశ్వంలో ఇదే వాస్తవం అంతకు మించి ఏమి ఉండదు ఇక ఓడొచ్చి జాతకాలు చెప్తే దేవుడు అయిపోతాడు జ్యోతిష్యం చెప్తే దేవుడు అయిపోతాడు అంటే మూర్ఖుడు ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆ వ్యక్తికి ప్రాణాలు కాపాడిన వ్యక్తి రూపంలో ఉంటాడు దేవుడు నిజంగా ఆపదని పోలీస్ స్టేషన్కి పోతే సాయం చేస్తాడు చూసినావా లంచం తీసుకోకుండా ఆ పోలీస్ ఆయన రూపంలో ఉంటాడు దేవుడు పేదల విషయంలో నిజంగా కనికరించి కరుణ చూపి నికార్సుగా పనిచేస్తాడు చూసినా ఓ పీజేఆర్ చచ్చిపోయాడు చూసినావు దివంగత అటువంటి వ్యక్తుల రూపంలో దేవుడు ఉంటాడు దేవుళ్ళు గట్లుంటారు దేవుడు ఎప్పుడు డైరెక్ట్ రాడు వీని దేవుని చేసిరు మనిషిని దేవుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు నిజంగా రాక్షసులు పుట్టుకొచ్చినప్పుడు ఇక ఆ రాక్షసులను అంతం చేయడానికి దేవుడు వస్తాడు మనం పురాణాల్లో చదువుకున్నాం కదా కానీ వీళ్ళే దేవుళ్ళని ఈ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు పిల్లల గొంతులు పట్టుకుంటున్న దేవుళ్ళని చేసి చూసినావా మీరు మొక్కాలే అంటే మీలాంటి తెలివి కళ్ళు ఈ సమాజంలో ఉన్నందుకు మీకు 2 చేతులు ఎత్తి మొక్కాలి ఇప్పుడు మాట్లాడరు హిందువులు ఓహో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పోయి ఆ తిరుపతి ఘాట్ రోడ్ దగ్గర రీల్స్ చేసుకుంటే పాపమే తప్పే కానీ మన అప్పాజీ పసిబిడ్డ గొంతు పట్టుకున్న న్యాయం ఆమెతోటి ఎంత అసభ్యంగా ప్రవర్తించిన న్యాయం దట్స్ గుడ్